హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్టు మనం బోర్డు మీద లెక్కలు చెప్పుకోవచ్చు. ఓకే, నా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ నేను చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా క్లాసులు అనేవి మ్యాక్సిమం మనకి మ్యాథ్స్ రీజనింగ్ ఈ రెండు మాత్రమే మన యొక్క ఛానల్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చెప్పుకుందాం. ప్రతి ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం అంతవరకు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాలనుకుంటున్నాను. చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ ఒక వీడియోలో ఒక లెక్క పెట్టడం జరిగింది. ఆ యొక్క లెక్క అనేది ఎలా వచ్చింది, క్రాస్ మల్టిప్లై. ఆ యొక్క లెక్క అనేది మనకి ప్రీవియస్ జరిగినటువంటి చాలా టెస్టుల్లో, చాలా ఎన్టీపీసీ, ముఖ్యంగా ఎన్టీపీసీ టెస్టుల్లో చాలా సెక్టర్లో కూడా ఆ యొక్క మోడల్స్ యొక్క లెక్కలు రావడం జరిగింది. ఈ యొక్క మోడల్స్ ఎలా అడుగుతాడంటే జంతువులను బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలను బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. జంతువులను బేస్ చేసుకున్నట్లయితే జంతువుల యొక్క కాళ్ళు మరియు తలకాయల సంఖ్య ఇచ్చి ఎన్నెన్ని జంతువులు ఉన్నాయి అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాల విషయానికి వచ్చినట్లయితే వాహనాల యొక్క చక్రాల సంఖ్య ఇచ్చి మరియు వాహనాల మొత్తం సంఖ్య ఇచ్చి వాహనాలు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. చూసుకున్నట్లయితే మనకి ఇక లెక్క చెప్తాం. చూసుకున్నట్లయితే ఫస్ట్ లెక్క, ఒక రైతు వద్ద కొన్ని ఆవులు మరియు కోళ్లు కలవు. అంటే ఒక రైతు వద్ద చూసుకున్నట్లయితే ఒక రైతు వద్ద కొన్ని ఆవులు, అదేవిధంగా కొన్ని కోళ్లు కలవు. చూసుకున్నట్లయితే ఆ రైతు వద్ద ఉన్నటువంటి ఆవులు కోళ్ళల్లో మొత్తం తలకాయల సంఖ్య చూసుకున్నట్లయితే, అంటే ఆవులు కోళ్లు కలిపి, అంటే ఆవులు ఎన్ని ఉన్నాయో తెలియదు, కోళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు, వీటి యొక్క మొత్తం తలకాయల సంఖ్య 100 అంటున్నాడు. అదేవిధంగా ఆవులు మరియు చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఆవులు మరియు ప్లస్ కోళ్ళ యొక్క చూసుకున్నట్లయితే కాళ్ళ సంఖ్య 280 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయో మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ మనకు మొత్తం ఆవులు కోళ్ళు ఇచ్చాడు, మొత్తం ఆవులు కోళ్ళ యొక్క తలకాయలు ఇచ్చాడు. దీన్ని మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే దీన్ని మనం 2 టైప్స్గా చేసుకోవడం జరుగుతుంది. 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఎలా అంటే 2 టైప్స్గా, ఫస్ట్ టైప్ వచ్చేసరికి క్రాస్ మల్టిప్లైలో చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లై మోడల్ అంటారు. ఎట్లా అంటే మనకి మొత్తంగా ఇచ్చినటువంటి కాళ్ళ సంఖ్యను మిడిల్లో వేసుకోండి. చూసుకున్నట్లయితే తలకాయల సంఖ్య ఎన్నో తెలియదు, ఇక్కడ ఆవు వేసుకోండి, ఇక్కడ కోళ్ళు అనేది వేసుకోండి. చూసుకున్నట్లయితే తలకాయల సంఖ్య ఇవన్నీ ఉన్నాయో తెలియదు కాబట్టి మొత్తం తలకాయల సంఖ్య 100 వేసుకోండి. ఇవి కూడా తలకాయల సంఖ్య 100 వేసుకోండి. చూసుకున్నట్లయితే ఆవుకు కాళ్ళు 4 ఉంటాయి, కోడికి కాళ్ళు 2 ఉంటాయి. చూసుకున్నట్లయితే మొత్తంగా మల్టిప్లై చేసినట్టయితే ఇది 200, ఇది మల్టిప్లై చేసినట్టయితే 400. క్రాస్ మల్టిప్లైలో తీసేయండి. చూసుకున్న 280లో 200 తీసేస్తే మనకి 80 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 400లో 280 తీసేస్తే మనకి 120 అనేది రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ రెండింటిని కూడా దేంతో పోతాయి అంటే 4తో పోతుంది. 4 2 4 3. ఇది తలకాయల యొక్క నిష్పత్తికి సమానం. ఎప్పుడు కూడా లాస్ట్ వచ్చింది తలకాయల యొక్క నిష్పత్తికి సమానం. తలకాయల సంఖ్య మొత్తం యొక్క నిష్పత్తికి సమానం ఈ లాస్ట్ వచ్చింది. కాబట్టి మొత్తం తలకాయలు ఎన్ని ఉన్నాయంటే మనకి 100 తలకాయలు ఉన్నాయి. మొత్తం నిష్పత్తి ఎంత అంటే 2:3. మొత్తం కలిపినట్టయితే 2 + 3 = 5. అంటే ఈచ్ పార్ట్ 20. అంటే 2 × 20 40 ఆవులు. చూసుకున్నట్లయితే ఇది ఆవు కింద ఉన్నది 2 కాబట్టి కోళ్ళ కింద ఉన్నది 3. చూసుకున్నట్లయితే 2 × 20 40 ఆవులు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా 3 × 20 60 కోళ్ళు అనేవి ఉండడం జరిగింది. ఇవి 40 తలకాయలు ఆవులు, 60 తలకాయలు కోళ్ళుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం ఆవులు ఎన్ని 40, కోళ్ళు ఎన్ని 60, మొత్తం 100 తలకాయలు. అదేవిధంగా ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 4 4 16. అదేవిధంగా కోడికి 2 కాళ్ళు ఉంటాయి, 60 120, మొత్తం 280 కాళ్ళు. అంటే 100 తలకాయలు, 280 కాళ్ళు అనేది మనకి లెక్క అనేది ఈ విధంగా రావడం జరిగింది క్రాస్ మల్టిప్లైలో. అదేవిధంగా మోడల్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి మోడల్ నెంబర్ 2 ఎట్లా ఉంటుందంటే ఇది మనం థింకింగ్ ప్రకారం మన యొక్క మైండ్ సెట్ను ఉపయోగించి చేయడం జరుగుతుంది. మొత్తంగా ఇచ్చినటువంటి తలకాయల సంఖ్య ఏంటంటే మొత్తంగా ఇచ్చినటువంటి ఆవులు
చూసుకున్నట్లయితే ఆవులు ప్లస్ కోళ్ళ యొక్క మొత్తం తలకాయల సంఖ్య ఏంటంటే 100, ఇవి తలకాయలు. అదేవిధంగా మొత్తం చూసుకున్నట్లయితే ఆవులు మరియు కోళ్ళ యొక్క మొత్తం కాళ్ళ సంఖ్య వచ్చేసేవారికి 280. మనకి కోళ్ళు ఎన్ని ఉన్నాయో ఆవులు ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి దీన్ని మనం థింకింగ్ చేసుకోవాలి. నీ ఇష్టం, కోళ్ళైనా నువ్వు ఎక్స్ అనుకోవచ్చు, లేదా చూసుకున్నట్లయితే ఇది ఆవులైనా ఎక్స్ అనుకోవచ్చు, కోళ్ళైనా ఎక్స్ అనుకోవచ్చు, నీ ఇష్టము. చూసుకున్నట్లయితే ఒకవేళ నువ్వు ఆవుల్ని ఎక్స్ అనుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అంటే 4 కాళ్ళు ప్లస్ మొత్తం తలకాయల్లో ఆవు యొక్క తలకాయలు, ఆవు తలకాయలు ఇవి, ఆవు తలకాయకి ఎన్ని ఉన్నాయో కాళ్ళు, ఆవుకి యొక్క తలకాయలు ఇంటూ కాళ్ళు చూసుకున్నట్టు మొత్తం కాళ్ళకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆవు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎక్స్ ఇంటూ 4 కాళ్ళు. అదేవిధంగా మొత్తం తలకాయల్లో నుండి ఆవు యొక్క తలకాయలు తీసేస్తే మొత్తం మిగిలిన కోడి తలకాయలు ఇంటూ కోడి తలకాయలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే 2 = మొత్తంగా ఇవి కాళ్ళకి సమానము, 280 కాళ్ళకి సమానము. ఇప్పుడు చూడండి 4x ప్లస్ చూసుకున్నట్లయితే 2 × 100 200 మైనస్ 2 × x 2x = 280. చూసుకున్నట్లయితే 4x చూసుకున్న ప్లస్ 4x మైనస్ 2x తీస్తే మనకి 2x వస్తుంది. చూసుకున్నట్లయితే ఈ 200 అనేది ఇటు వెళ్తే -200 అవుతుంది. చూసుకున్నట్టు 280లో 200 తీసేస్తే మనకి 80 రావడం జరుగుతుంది. చూసుకున్న 2 × 40 280గా రావడం జరుగుతుంది. చూసుకున్న x = 40. అంటే x అనేది మనం ఆవు అనుకున్నాము, ఎక్స్ అనేది ఆవు అనుకున్నాం కాబట్టి ఆవు యొక్క తలకాయలు ఎన్ని ఉన్నాయి 40 అనేది రావడం జరుగుతుంది. మిగిలిన కోళ్ళ యొక్క తలకాయలు ఏంటంటే మనకి 100లో నుండి 40 తీసేస్తే 60గా మనం చూసుకోవాలి. 60 చూసుకున్నట్టే కోడి యొక్క తలకాయలు. ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. ఒకవేళ నువ్వు కోళ్ళని వేసుకున్నట్లయితే ఎక్స్ని కోళ్ళు అనుకున్నట్లయితే దీన్ని ఆవు అనుకున్న ఎక్స్ని ఇప్పుడు కోళ్ళనే ఎక్స్ అనుకో. ఎక్స్కి ఎన్ని ఉంటాయి 2 కాళ్ళు. అదేవిధంగా కోడికి 2 కాళ్ళు ప్లస్ 100లో నుండి కోడిని తీసేస్తే మిగిలిన ఆవు కాళ్ళు = 280కి సమానం. చూసుకున్నట్లయితే 2x ప్లస్ 4 × 100 400 మైనస్ 4x = 280. చూసుకున్నట్లయితే 2x ప్లస్ 2x నుండి -4x తీసేస్తే -2x = ఇది ప్లస్ 400 ఇటు పోతే -400 అవుతుంది. చూసుకున్నట్లయితే ప్లస్ 280లో నుండి -400 తీసేస్తే మనకి -120 రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మైనస్ క్యాన్సిల్ 260లో 120 x = 60 రావడం జరుగుతుంది. దీని ఎక్స్ని మనం ఏమనుకున్నామంటే కోళ్ళు అనుకున్నాము కాబట్టి కోళ్ళు అనుకున్నాము. ఇప్పుడు మిగిలినవి ఎంత 40 ఆవులు. ఈ విధంగా కూడా మనం క్రాస్ మల్టిప్లైలో లెక్కలు అనేవి చేయొచ్చు. మీకు నేను ఒక లెక్క ఇస్తాను, ఆ యొక్క లెక్క చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియచేయండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్క, ఎవరు కూడా మిస్ కావద్దు. చూసుకున్నట్లయితే ఒక రైతు వద్ద చూసుకున్నట్లయితే పావురాలు ఒక రైతు వద్ద పావురాలు మరి అదేవిధంగా కుందేళ్ళు కలవు. చూసుకున్నట్లయితే తలకాయల సంఖ్య అనేది 80కి సమానం. తలకాయల సంఖ్య 80కి సమానం. చూసుకున్నట్లయితే కాళ్ళ సంఖ్య మనకి కాళ్ళ సంఖ్య అనేది 220కి సమానం. అయినా చూసుకున్నట్లయితే పావురాలు ఎన్ని చూసుకున్నట్లయితే అదేవిధంగా పావురాలు ఎన్ని, కుందేళ్ళు ఎన్ని చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ అనేది చెప్పండి. పావురాలు ఎన్ని, కుందేళ్ళు నుండి ఎన్ని, ఈ యొక్క లెక్క చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీకు తెలియజేయండి. ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి చాప్టర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి అర్థమెటిక్లో ప్రతి చాప్టర్ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అదేవిధంగా రీజనింగ్ కూడా చెప్పుకుందాం. జస్ట్ వెయిట్ అంతే, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా నెక్స్ట్ మనం కాయిన్స్ మీద ఉన్నటువంటి లెక్క కూడా చెప్పుకుందాం. చూసుకున్న ఎవరికైనా లెక్క అనేది అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చూసుకున్నట్లయితే షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోలు నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మన యొక్క ఛానల్ అనేది ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.